అన్నవరం స్వామివారి వ్రతం చేయించుకుంటే ఏమేమి ఇచ్చారో ఒకసారి చూసేద్దాం రండి. ఈ ప్రసాదం ఇచ్చారు. అక్కడ పంతులు గారు ఏదో దీని పేరు చెప్పారు కానీ నాకు గుర్తులేదు. చూడటానికి అయితే మైసూర్ పాక్‌లా ఉంది. మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. ఒక రవిక గుడ్డ, మండపానికి పూజ మండపంలో వేసిన క్లాతు, కండువ వాటితో పాటు పూజలో పెట్టిన ఒక అన్నవరం స్వామి ప్రతిమతో కాయిన్. ఇది మన ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. దాంతోపాటు కథలు చెప్పిన తర్వాత కొడతాం కదా కొబ్బరి చిప్పలు ఇవి. వీటన్నింటికంటే ఇంపార్టెంట్ ఇదిగోండి ఈ ప్రసాదం తినకపోతే స్వామివారికి కోపం వచ్చిందని కథలో చెప్తారు. కానీ అన్నవరం ప్రసాదం తినకుండా ఎవరైనా ఉండగలరా చెప్పండి? నేనైతే ప్రసాదం కోసమే ప్రత్యేకంగా గుడికి కూడా వెళ్తూ ఉంటాను. అన్నవరం గుడికి అంత ఇష్టం అన్నవరం ప్రసాదం. ఇక మన భక్తికి ఈ చెట్టు మాడిపోకుండా ఇలా కవచం పెట్టారు. ఒక దండం పెట్టుకొని వచ్చేస్తే సరిపోతుంది. పెద్ద పెద్ద దీపాలు పెట్టి చెట్టు అంతా కూడా ఎండిపోయేటట్టు, ఆ వేడికి చెట్టు తట్టుకోలేనట్టు చేసేస్తున్నారు. సో ఎవరికి చెప్పినా వాళ్ళకే మనోభావాలు హట్ అవుతాయి. అందుకే విషయం మనం ఏం మాట్లాడుకోకూడదు. ఇక అన్నవరం పెళ్ళిళ్ళు ఎంత ఫేమస్సో తెలుసు కదా. ఒక కళ్యాణ మండపంలో ఇన్ని మండపాలు, చిన్న చిన్న మండపాలు కట్టారు పెళ్ళిళ్ళకి. ఇక మేము ఉన్న రూమ్ దగ్గర నుంచి పంపా నది వ్యూ అయితే నిజంగా చాలా 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 బాగుంది. చూస్తూనే చాలాసేపు అలానే ఉండిపోయాం. వీటితో పాటు అన్నవరంలో ఉన్న నక్షత్రవనం, నీడను చూసి చెప్పే గడియారం ఇవన్నీ కూడా మీరు చూసారా? చూస్తే తప్పకుండా ఒక కామెంట్ చేసేయండి. శ్రీమన్నారాయణ.